నమస్కారం అండి. నా పేరు బ్రహ్మానందం. మాది మోడల్ కాలనీ రాజమండ్రి. ఇక్కడ మేము పడుతున్న ఇబ్బందులు ఇంతంతైనవి కావు. రోడ్డు బాగాలేదు, డ్రైన్లు లేవు. ఇక్కడ కుక్కల పార్క్ ఉంది, కుక్కలాగా మనుషులు ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ కానీ నడిచేది లేదు. కనుక దయచేసి ఈ యొక్క ఏరియాని ఇంప్రూవ్మెంట్ చేసి, ఇక్కడ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏ ఎమ్మెల్యే కూడా ఏమి చేయలేకపోతున్నారు. కనుక వీరందరూ మున్సిపాలిటీలో పాల్గొని ఈ యొక్క ఇది చెయ్యాలని సద్వినియోగంగా మానుకోండి. ఇక్కడ ఆడవాళ్ళు బస్సులో ఎలా స్కూల్ బస్సులో ఎక్కాలన్నా, స్కూల్లో తిరగాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు కోసం పట్టించుకోండి. ఇక్కడ పార్కులు కావు ఉండవలసినవి, మెయిన్ రోడ్లు, డ్రైనేజీలు ఇలాంటివి ఉంటే ఆడవాళ్ళు అందరూ కూడా. కానీ 1000 కోట్లు మీ మోడల్ కాలనీకి ఎంతో డబ్బు కడుతున్నాం పన్నుల రూపాయల్లోనే. ఇక్కడ పట్టించుకునే వాళ్ళకి పంచాయతీలో పట్టించుకోవట్లేదు, మున్సిపాలిటీలో పట్టించుకోవట్లేదు. కనీసం సచివాలయాలు పెట్టారు, వాటి వల్ల కూడా ఉపయోగం లేని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితులు ఈ మోడల్ కాలనీ ఉందని మేము ఎంతో బాధపడుతున్నాం. సిగ్గుగా ఉంది, ఇది చెప్పుకోవడానికి మాకే సిగ్గు ఉంది, వినడానికి మీకు ఎంత సిగ్గు ఉన్నదని మాకు తెలియట్లేదు. కనుక మీరు ఈ పట్టించుకుంటారా లేదా? వచ్చే పుష్పాలకైనా సరే మా యొక్క రోడ్లను చూసి, డ్రైనేజీలు చూసి, ఇక్కడ కుక్కలకి వాటికి వ్యాక్సిన్ వేస్తానంటున్నారు, అవి వ్యాక్సిన్ లేవు. ఇప్పుడు ఇచ్చేస్తున్నారు, అవి లేవు. తిరగడానికి చాలా దరిద్రమైన పరిస్థితులు అనిపిస్తున్నాం. కనుక ఇది దయచేసి ఈ రోడ్ని ఇప్పుడుకైనా పట్టించుకుని ఈ రోడ్లు వేయిస్తారని, డ్రైనేజీలు కట్టిస్తారని, వీధి దీపాలు వెలిగిస్తారని ఎంతో ఇదిగా కోరుకుంటున్నాం. మేము ఎంత బాధ కొలిది ఈ మాటలు మాట్లాడుతున్నాం అనేది మీరు అర్థం చేసుకోండి. ఒక పక్కన అక్కడ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. ఇంతమంది ఉన్నా సరే రాజమండ్రి అట్టడుక్కుపోతుంది. మోడల్ కాలనీ అంటే రాజమండ్రిలో పెద్ద ఫేమస్ అయిన ఏరియా. ఇలాంటి ఏరియా ఈ రోజు చూస్తుంటే ఈ రోడ్లు ఇది పెద్ద గజం స్థలాలే వాల్యూ ఎక్కువైన ప్రదేశాలు అలాంటి దానికి కూడా విలువ లేకుండా అయిపోతుంది. దయచేసి మాకు ఈ గవర్నమెంట్ ఇది పట్టించుకుని ఇప్పుడు వచ్చే పుష్పాలకైనా సరే మాకు ఈ రోడ్లు, డ్రైనేజీలు, ఈ కుక్కల బెడద లేకుండా, పందుల బెడద లేకుండా మాకు చేస్తారని సవ్యంగా కోరుకుంటున్నాం. ఓకే బ్రహ్మానందం గారు, మీరు బానే ఉంది. 25 సంవత్సరాల నుంచి రోడ్లు లేవు. మరి మీరు చాలా సార్లు పోరాటాలు చేశారు కదా, చాలా మందికి వినతి పత్రాలు ఇచ్చారు, ఏమైంది అవన్నీ? స్పందనాన్ని పెట్టారు సోమవారం, అక్కడ కూడా 2-3 సార్లు ఇచ్చాం, వాళ్ళు పట్టించుకోలేదు. ఇది వస్తాము చూస్తాము అంతవరకే జరుగుతుంది, కానీ దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు సార్. ఓకే, ఒకప్పుడు మోడల్ కాలనీ అంటే ఒక మంచి ఇల్లు, లొకేషన్, రోడ్స్, వెడల్పైన రోడ్లు అనే దానికి ప్రసిద్ధి. ఇప్పుడు ప్రస్తుతం కుక్కలకి, పందులకి శాశ్వత అవుతున్నాయండి. మరి దానిపై మీ స్పందన ఏంటి? మాకు మాత్రం చాలా దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం మేము. కుక్కలకి ఇచ్చే విలువ మనుషులు కూడా లేదు ఇక్కడ అనేది మేము ఇక్కడ తెలుసుకుంటున్నాము. పందులకు ఇచ్చే విలువ మనుషులు కూడా లేదు. స్కూల్ పిల్లలు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు రోడ్డు మీద నడవడానికి బాధపడుతున్నారు. సరదాగా స్కూల్ నుంచి రాగానే కొంచెం సరదాగా సైకిల్ తొక్కుందారని భయపడుతున్నారు. ఓకే బ్రహ్మానందం గారు, బానే ఉంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మా మగాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఒకవేళ ఏదైనా ఏ కూరలు తెచ్చుకోవాలన్నా, ఒకవేళ పిల్లల్ని ఏ స్కూల్ కి బస్ వరకు దింపాలన్నా సరే బళ్ళ మీద పడిపోతున్నాం అంటున్నారు. నెక్స్ట్ కుక్కలు కూడా కరిచేస్తున్నాయి అంటున్నారు జనాల్ని. ఇది ఎంతవరకు నిజం? ఇది 100% నిజం అండి. కేవలం ఈ కుక్కల వల్ల చాలా మందికి, ఒక ఆయనకి మా ప్లాట్ లో ఒక ఆయనకి కూడా కుక్క కరిచి పాపం చాలా ఇబ్బంది పడ్డాడు. దీనికి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టానన్నారు, అక్కడికి వెళ్తే మాకు మెడిసిన్ లేదన్నారు. పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి అన్నారు. పెద్ద హాస్పిటల్కి వెళ్ళిన కాడి నుంచి 4 గంటల సేపు అక్కడ నించోబెట్టి, ఇక్కడ కాదు అక్కడ కాదు, ఇక్కడ ఓపీ రాయించుకోండి, అక్కడ ఓపీ రాయించుకోండి అని చెప్పని ఈ నినాదాలే చేశారే కానీ చాలా టైం పెట్టి ఈ లోపల అతనికి ఏదైనా జరిగితే ఏ గవర్నమెంట్ ఎవరు చేస్తారు, ఏ మనిషి సహాయం చేస్తాడు ఆయనకి? కనుక ఇది వలన మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ తక్షణం మాకు ఇది జరిగేటట్లు చూడండి. అమ్మా, మీరు ఇక్కడ మగవాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఒకళ్ళు ఏది తెచ్చుకోవాలని ఇబ్బంది పడుతున్నా అనేది ఉంది, అది నిజమా కాదా? పడిపోతున్నారు అంటున్నారు, ఏం జరుగుతుంది చెప్పండి? పడిపోతున్నారండి. బైక్ మీద వెళ్ళినా ఏం తెచ్చుకుని బయటకు వెళ్తారని గుంటలో పడిపోతుంది. నైట్ టైం బయట రావడం కూడా భయపడుతుంది, కుక్కల్ని పందుల నుంచి భయపడుతున్నారు. మరి స్ట్రీట్ లైట్లు లేవు అంటున్నారు. లైట్లు అడిగలేదండి, రోడ్డు లేకలేదు, గుంటలో పడిపోయినాయండి. గుంటలో జనం పడిపోతున్నారు, పిల్లలు పడిపోతున్నారు, దెబ్బలు కలిగేస్తున్నాయండి. చాలా బాధపడుతున్నామండి మేము. రాత్రులు పాములండి, పిట్టపక్కలు కూడా తిరిగేస్తున్నాయి ఈ పాములు. చెత్త చెదరం వల్ల, మున్సిపాలిటీ పారిశుద్ధం లేపడం వల్ల, బీచింగ్లో వేసి పూర్వం, ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. దీనివల్ల క్లీనింగ్ కూడా చేయని అద్దోళైన పరిస్థితిలో ఈ మోడల్ కాలనీ ఉంది. మా ఏరియా పన్నులు కట్టించుకుంటున్నారే కానీ దీన్ని పరిశుభ్రత, దీన్ని పట్టించుకునే నాదులు లేకుండా అయిపోయారు. కాబట్టి దయచేసి
దీని అధికారులు అందరూ మమ్మల్ని గుర్తించండి. బ్రహ్మానందం గారు, మీకు ఈ మధ్య పార్కులు కూడా కడుతున్నారు. చక్కగా కుక్కలతో పాటు మీరు ఉండడానికి కుక్కల పార్క్ కట్టారు, ఇంకా వేరే మ్యూజిక్ పార్క్ అని ఒకటి కట్టారు. ఏంటి పరిస్థితి? ఎందుకండి 50 లక్షలతో కట్టిన పార్కులు ఎందుకండి? రోడ్డు సరైనది లేనిదే, డ్రైన్ లేదు లేనిదే ఎందుకు వచ్చిన పార్కులు మాకు కట్టమని మేము అడిగామా? మాకు కావాల్సింది జనాలకి ఇబ్బంది లేకుండా రోడ్డు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు కూడా లూజ్ అయిపోయి వైర్లు, పక్షులు ఎన్నో చచ్చిపోతున్నాయి. దీనికోసం కరెంట్ వాళ్ళు కూడా మేము కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే పోల్లు మార్చాలి, దీనికి 1000 కోట్లు ఖర్చు అవుతాయండి, దానివల్ల మేము చేయలేమని అంటున్నారు ఏఈలు. దీన్ని DV6 మాది ఏరియా ఇది, అక్కడికి వెళ్ళి వాళ్ళకు కూడా మేము వినపం ఇచ్చాం, పట్టించుకునే నాదులు లేకుండా ఇప్పటికి ఏరియా లైన్ మ్యాన్లు ఎంతో మంది మారిపోతున్నారు. కానీ ఎవ్వరూ కూడా స్ట్రీట్ లైట్ల కోసం కానీ, అవతల మున్సిపాలిటీ కానీ, అవతల గవర్నమెంట్ కానీ స్ట్రీట్ లైట్లు ఎలగకపోవడం, స్తంభాలు మార్చాలంటున్నారు, ఇలా ఇబ్బంది పెట్టి అది ఇది దాటేస్తున్నారు. కానీ 25 సంవత్సరాలు అయిందండి నేను ఈ ఏరియాలోకి వచ్చి. 25 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు వేసింది ఓట్లు వేసారు అంటే 28 సంవత్సరాలు గడిచింది. ఇది అప్పట్లో ఇది అంతా పొగాకు నారుమళ్ళు, అలాంటి దాంట్లో లేఅవుట్లు చేసి వీళ్ళు పార్కులన్నీ పెట్టారు, అయ్యని పెట్టి స్థలాలు ఇచ్చారు. అవన్నీ ఎందుకంటే రోడ్లు లేనిదే అయ్యి ఉంటే సుఖం ఉంది. తినడానికి కూడు ఉండాలి కానీ బతకడానికి దారి ఏదైనా కావాలి కాదు. మాకు నడిచే దారి లేనప్పుడు కొయ్యి పెడితే పార్కులు ఉంటే మాకేంటి, అయ్యి ఉంటే మాకు ప్రయోజనం ఏంటి? మనిషికి కావాల్సింది నీళ్ళు, నీడ, కరెంటు ఇవన్నీ ఉన్న రోడ్లు ఉన్నాయి, డ్రైనేజీలు ఇవన్నీ ఉన్న నాడే మనిషి జీవితాలండి, అంతకంటే ఏం లేదు. ఓకే సార్, ఇక్కడ తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ, ఏ పార్టీలతో కాలేదు, వివిధ మంది నాయకులు మా వార్డులో మేము ఎరగదీసేస్తున్నాం అంటున్నారు. అసలు ఏ వార్డు వస్తుందండి ఇది? ఇది 10వ వార్డు అండి. మరి 10వ వార్డులో ఇంకా డెవలప్మెంట్ అదిరిపోతుంది అంటున్నారండి. 2 సార్లు రాంబాబు గారు కార్పొరేటర్ అయ్యారు కానీ ఈ రోడ్లు పట్టించుకునే వాళ్ళు లేరు సార్. ఇక్కడే ఆదిరెడ్డి వాసు గారు ఇల్లు, ఆయన కూడా ఒక రోజు ఇక్కడికి రాలేదండి. ఇక్కడే మినిస్టరు, ఇక్కడికి 100 మీటర్లో మినిస్టర్ గారు ఉంటున్నారు, ఈ ఏరియాకి రాలేదండి. రాజమండ్రి పరిస్థితి, ఈ మోడల్ కాలనీ పరిస్థితి ఇంత దరిదారిపోద్దని ఎవ్వరు ఊహించలేదు. మినిస్టర్ గారు మన ఏరియా మినిస్టర్ అయ్యారు, మన ఏరియా డెవలప్ అవుతుందని ఎంతో ఆనందపడ్డాం. కానీ ఆయన మినిస్టర్ అయ్యాక ఒక్కరోజు 2 సంవత్సరాలు అప్పుడు మినిస్టర్ అయ్యాను, ఒక్కరోజు కూడా విజిట్ చేయలేదు ఈ ఏరియా. అలాగే ఎమ్మెల్యేని గెలిచాడు, ఆయన ఒక్కరోజు కూడా విజిట్ చేయలేదు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ మోడల్ కాలనీ ఏడుస్తుంది. 1000 కోట్లు ఈ మోడల్ కాలనీలో కట్టేది. ఇప్పుడు మళ్ళీ ఎదర 1000 కోట్లది మళ్ళీ మనుషులు తయారవుతున్నారు. కానీ ఇక్కడ 1000 కోట్లది రోడ్లు లేకుండా అయిపోయినాయి, డ్రైన్లు లేకుండా అయిపోయినాయి, అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు. కానీ వాటికి నీళ్ళు వెళ్ళే మార్గాలు కూడా లేవు, రోడ్డు మీద నడిచే మార్గం లేదు, స్ట్రీట్ లైట్లు లేకుండా అయిపోతుంది ఈ పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ.